భారతీయ సంప్రదాయంలో అక్షయ తృతీయ అంటేనే ఐశ్వర్యానికి ప్రతీక. ఈ రోజున బంగారం కొంటే సిరి సంపదలు పెరుగుతాయని భారతీయుల నమ్మకం. కానీ ఇప్పుడు బంగారం, వెండి కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు, గత కొన్నేళ్లుగా మార్కెట్ రికార్డులనే తిరగరాస్తున్న పవర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ వెపన్స్. గతంలో చూసుకుంటే బంగారం ధరలు 2020లో 10 గ్రాముల బంగారం ధరపై 46,000 ఉంటే 2026 నాటికి అంటే ఇప్పుడు 1,50,000కు చేరుకుంది. వెండి మాత్రం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. రాబోయే కాలంలో వెండి ధరలు కిలోకు 3,50,000కు చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి కీలకం. ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగంలో విపరీతమైన వినియోగం ఉంది వెండికి. డిమాండ్ పెరుగుతున్నా సప్లై తక్కువగా ఉండటం వల్ల వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. ధరలు రికార్డు స్థాయిలో ఉన్నప్పుడు గుడ్డిగా పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం. నిపుణులు చెప్తున్న చిట్కాలేంటంటే ఒకేసారి కాకుండా ప్రతి నెల కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలని సూచిస్తున్నారు. గోల్డ్ రేటు 1,30,000 నుంచి 1,35,000 శ్రేణికి వచ్చినప్పుడు కొనుగోలు చేయడం మంచి అవకాశమని చెబుతున్నారు. కేవలం బంగారు నగలు మాత్రమే కాకుండా డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్లు లేదా వెండిపై పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే 24 క్యారెట్ల బంగారం ధరపై గణనీయంగా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 1,55,780 రూపాయల వద్ద ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర 1,42,800 మధ్య ఉంది. ఇక వెండి వచ్చేసి 2,80,000 మధ్య కొనసాగుతోంది. మరి మీరు ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొంటున్నారా? కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.